ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఏ ఒక్కదానిలో కూడా మీరు పాల్గొంటలేదు. దీనిలో వెనుకున్నటువంటి అంతరార్థం ఏంటి? గడిచిన కొన్ని రోజులుగా ఈ యొక్క కేసు జరిగిన కేసు మేస్ అనే ప్రచారం జరిగిన తర్వాత నన్ను ఆర్థికంగా వారి ప్రధాన ఉద్దేశం ఏంటి? వెంకటేశ్వర నాయక్ని ఆర్థికంగా బలహీనుండి చేస్తే ప్రజల్లో ఉండలేడు. కాబట్టి ఈ వెంకటేశ్వర నాయక్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారు. అక్కడక్కడ కార్యక్రమాలు నేను వస్తూనే ఉన్నాను, గౌరవ శాసనసభ్యుడి దగ్గరికి వస్తూనే ఉన్నాను, రెగ్యులర్ కార్యక్రమాలు కనబడుతూనే ఉన్నాను. కానీ నేను ప్రచారానికి కొంచెం దూరంగా ఉంటాను. నేను మొదటి నుంచి కూడా లాక్డౌన్లో మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా చాలామందికి తెలియదు. చాలామందికి ఎప్పుడు తెలిసింది తెలుసా? నా మీద తప్పుడు ప్రచారం జరిగినప్పుడు. ఎందుకంటే న్యూస్ ఛానల్లో వెంకటేశ్వర నాయక్ ఏదో హత్య చేస్తూ కత్తితో పట్టుబడలా, వెంకటేశ్వర నాయక్ డబ్బులు మారుస్తూ సూట్ కేసులతో పట్టుబడలా, లేదంటే వెంకటేశ్వర నాయక్ ఎక్కడ విగ్రహాలు దొంగతనం చేసి విగ్రహాలతో పట్టుబడలా. వెంకటేశ్వర నాయక్ 10 మందికి అన్నం పెడుతూనే విజువల్స్ చూపించగలిగారు. నా మీద తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా అవే విజువల్స్ కదా నా మీద చూపించారు. ఏమైనా మేము చెడు చేసిన విజువల్స్ చూపించారా? కాబట్టి ఇన్ని రోజుల పాటు కొంచెం గ్రౌండ్ మా పిల్లలు కొంత నిరుత్సాహంగా ఉండడం, అన్న మనం తప్పకుండా కార్యక్రమాలు మళ్ళీ మనం మొదలు పెట్టాలని వారు నిర్ణయించుకున్నారు. అలానే గడిచిన ఒక వారం 10 రోజులుగా ఈ కొన్ని సోషల్ మీడియా వేదికగా మేము కార్యక్రమాలు ఉధృతం చేస్తూ ఉంటే ఈ కొన్ని పేటీఎం కుక్కలు కిందకు వచ్చి మొరుగుతున్నాయి. ఆ పేటీఎం కూలీ కోసం ఎందుకబ్బా మంచిని అరాచకాల వైపు నడిపిస్తారు? తీసుకోండి కూలీ, తప్పులేదు. కోట్ల రూపాయల అరాచక డబ్బు, అక్రమంగా సంపాదించిన డబ్బు వాళ్ళ దగ్గర తీసుకోండి. కానీ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉండండి. మేము ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం కాబట్టి నిస్వార్థంగా ఆ రోజు నిజంగా నేను తప్పే చేస్తుంటే, నాకు కోట్ల రూపాయలు వచ్చి ఉంటే మార్చిలో తిరగాల్సిన అవసరం నాకేందయా? ఆ డబ్బులు తీసుకునే దుబాయో అమెరికా పోయి ఉంటే నన్ను పీకేటోడు ఎవడున్నాడా? ఎవడు లేడు కదా. నేను తప్పు చేయలేదు కాబట్టే కదా ప్రభుత్వ యంత్రాంగం దగ్గర నుంచి అందరూ కూడా నాతో కలిసి తిరిగారు, నాతో కలిసి పనిచేశారు. పోలీసులు 24 గంటలు నాతో పాటే ఉన్నారు కదా, మార్చర్ల పోలీసులు అన్నాడు. కాబట్టి ఇప్పటి నుంచి కూడా మార్చర్లో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా చాలా కీలకమైన పాత్ర మా యొక్క టీం పోషించబోతుంది. గౌరవ శాసనసభ్యులు గారు ఆదేశించిన ప్రతి కార్యాన్ని కూడా నేటి నుంచి చేపట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రమారమి 2 ఏళ్ళు అవుతుంది. అవును. అయినా కానీ మీ ట్రస్ట్ ద్వారా ఇంతవరకు ఏ ఒక్క కార్యక్రమాలు చేయలేదు కదా. ఇప్పుడే ప్రత్యేకంగా మొదలు పెట్టారు? లేదన్నా, చేస్తూనే ఉన్నాం. కాకపోతే నేను చెప్పాను కదా, మేము ప్రచారానికి దూరంగా ఉంటాం. ఇటీవల కాలంలో కూడా ఏదైతే మన గురజాల నియోజకవర్గంలో మేము వికలాంగులకు కూడా 25 ట్రైసైకిల్స్ ఇచ్చాం మార్చర్లో. గతంలో మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా 4 ట్రైసైకిల్ గురజాల నియోజకవర్గంలో మేము ఇచ్చాం. ఎవరైతే ఇప్పుడు మార్చర్లో ప్రతి పార్టీ కార్యక్రమంలో కనబడుతుంటాడు జానీ భాష, ఆ జానీ భాషకి ఆనాడు ఉన్నటువంటి సాక్షాత్తు మార్చర్ల శాసనసభ్యుడి దగ్గరికి 10 సార్లు వెళ్ళినా ట్రైసైకిల్ ఉన్నటువంటి పరిస్థితి. నేను ఇచ్చిన ట్రైసైకిల్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకున్నటువంటి ఘనత ఆ నాయకులకే దక్కింది. మరి జానీ భాషకి వీళ్ళు ఏదో ట్రైసైకిల్ ఇచ్చినటువంటి జానీ భాష కుటుంబానికి నేను ఎన్ని విధాలుగా సహకారం చేశాను నాకు తెలుసు. అలాంటి జానీ భాషతో ప్రతి పండగ కూడా రంజాన్కి ఏదో వీళ్ళు ఏదో చేసేసినట్టు నేను ఇచ్చిన ట్రైసైకిల్ పక్కన వెళ్ళి ఫోటోలు దిగుతారు కొంతమంది నాయకులు. అలా కాకుండా ఫైబ్రికేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఏదైతే ప్రభుత్వం వారు 263 సీట్లు కేటాయించబడుతున్నాయి అన్నప్పుడు మార్చర్ల నియోజకవర్గాన్ని ఎస్టీగా చేస్తారు అనేటువంటి ఒక ఒపీనియన్తో బయటకు వచ్చి మీ కార్యక్రమాన్ని మొదలు పెడదామని చూస్తున్నారా? నా సామాజిక మాధ్యమాలు నన్ను ఫాలో అయ్యేట వాళ్ళందరికీ తెలుసు, నేను ప్రతినిత్యం కూడా ఏదో ఒక సమకాలీన అంశం మీద స్పందిస్తూనే ఉంటాను. పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజల పక్షాన, అది ఏ పార్టీకి చెందిన వారైనా కానీ సామాన్య ప్రజల అభివృద్ధే మా ప్రధాన ధ్యేయం, తెలుగుదేశం పార్టీ లక్ష్యం కూడా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చూపినటువంటి మార్గం, పార్టీ ఆదేశించినటువంటి ఏ కార్యక్రమాన్నైనా గతం నుంచి మేము చేస్తూ వస్తున్నాం. గడిచిన కొన్ని రోజులుగా మీతో చెప్పేదే ఉంది. రాబోయేటువంటి రోజుల్లో నన్ను నా ప్రజలను రక్షించుకోవడం కోసం నేను ఎల్ఎల్బీ చేస్తూ ఉన్నాను.
జేసీ లా కాలేజీలో ఎల్ఎల్బి జాయిన్ అయ్యాను. ప్రస్తుతానికి మొదటి సెమిస్టర్ కూడా పూర్తయింది. ఆ ఎల్ఎల్బి కూడా పూర్తి చేసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో కొంచెం మాలాంటి గళం ఉన్నటువంటి వ్యక్తులు, మాలాంటి వాయిస్ ఉన్నటువంటి వ్యక్తులు, సామాన్య ప్రజలు కొంచెం చేదోడు వాదోడుగా ఉండొచ్చని ఒక 5 నెలల పాటు కాలేజీకి వెళ్ళినటువంటి మాట వాస్తవం. 5 నెలలుగా కొంచెం మాచర్ల ప్రాంతంలో దూరంగా ఉన్నటువంటి మాట వాస్తవం. అలాంటి ఆలోచన మాకు లేదు. తప్పకుండా పార్టీ ఆదేశిస్తే ఏ కార్యానైనా ఎటువంటి ధైర్యానైనా మేము ముందుకు తీసుకువెళ్తాం. ఆ దమ్ము ధైర్యం మాకుంది. ఎందుకంటే ఏదీ లేనటువంటి రోజుల్లోనే కొత్త పుల్లారెడ్డిగూడెం గ్రామం నుంచి మాచర్ల వరకు కూడా ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూసుండడు 3000 బైకులతో బైక్ ర్యాలీ చేసినటువంటి ఘనత మాది. బైక్ ర్యాలీ అంటే మహా అంటే ఒక 5 కిలోమీటర్లు, అర కిలోమీటర్, 2 కిలోమీటర్లు చూసాం. 30 కిలోమీటర్లు బైక్ ర్యాలీ చేసినటువంటి ఘనత ఎక్కడ ఉందా? కేపీగూడెం నుంచి ఫ్లాగ్ మార్చ్ చేసినట్టు. ఆ ఫ్లాగ్ మార్చ్ నుంచే నా మీద ఏడుపులు ఎక్కువైనాయి మాచర్లో. వీడేంటి, ఓ గిరిజన బిడ్డకి ఎంత గుర్తింపు ఏంటి, నేను ఎలా దొక్కాలి, అప్పటి నుంచి కుట్రలు మొదలుపెట్టారు. నేనన్నా ఏపీజే కలాంస్ విజన్ ఫౌండేషన్ ద్వారా గౌరవ ఆనాటి కలాం గారితో లీడ్ ఇండియా 2020 ప్రాజెక్టులో పనిచేయడం జరిగింది. అప్పుడు నాకు దేశవ్యాప్తంగా చాలా గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడింది. నేను ఈ క్షణం కూడా నేను ఒక కార్యక్రమం చేయాలి అని ఫండ్ రైజ్ చేస్తే 24 గంటలు తిరక్క ముందే 2 కోట్ల రూపాయలు ఫండ్ రైజ్ చేయగల క్యాపబిలిటీ నాకుంది. ఈ క్షణం కూడా ఆ రోజు నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు లాక్డౌన్లో చూసి ఎంతమంది ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలబడ్డారో వాళ్ళందరి విషయాలు మనం చెప్పలేం. ఎందుకంటే వారి పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఆర్థికంగా నేనేం కోటీశ్వరుడు కుటుంబంలో పుట్టినవాడిని కాదు. కడు పేదరికంలో పుట్టాను, కూటికి గది లేనటువంటి కుటుంబంలో పుట్టాను. నా మొదటి తరగతి నుంచి పీజీ వరకు కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను చదువుకున్నాను. నేను ఎంఎస్సీ ఎస్వి యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ని. రండి, ఎవరైనా సరే, నాది ఓపెన్ బుక్. నా జీవితం దాచుకోవడానికి ఏముంది? నేను నా మీద కేసులు ఉంటే మీరు ఎవరు అనుకుంటే, ఒక మీడియా ప్రతినిధి అనుకుంటే నా మీద ఉన్న కేసులు తీసుకురావడం ఎంతసేపు పని? 10 నిమిషాల పని. అలాగే మిమ్మల్ని పట్టుకున్నప్పుడు ఏదైతే అప్పుడు పోలీసులు మిమ్మల్ని జైలు అరెస్ట్ చేశారో మీ అకౌంట్ లో కొన్ని లక్షల అమౌంట్ సీజ్ చేశారని చెప్పేసి మీ ప్రచారం ఓకేనా? యాక్సెప్టెడ్. మీ ప్రచారాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఒక ప్రచారం ఎప్పుడు నిజం అవుతుంది? న్యాయస్థానాల ముందు నిలబడినప్పుడే కదా. న్యాయస్థానాల ముందు నిలబడినప్పుడు అది ప్రచారం ఆరోపణగానే ఉంటుంది. కానీ ఒకటనా, వెంకటేశ్వర్లు నాయక్ హత్య చేశాడు, దానికి ఆధారం ఏంటి? కేసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటేశ్వర నాయక్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వాలి. ఫైల్ అయిన తర్వాత వెంకటేశ్వర నాయక్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాలి. అవేం లేకుండా అన్ని కోట్ల రూపాయలు సీజ్ అయితే, అంత పెద్ద వ్యవహారం అయితే, ఈరోజు మనం తెలంగాణలో చూస్తూ ఉన్నాం. ఏదో మైక్రో ఫైనాన్స్ అంటూ, చాలా మంగళి లాంటి వ్యక్తులు మైక్రో ఫైనాన్స్ అంటూ. మరి ఆ రోజు వెంకటేశ్వర నాయక్ని అరెస్ట్ చేసినటువంటి ఒక్క విజువల్ అయినా ఏ మీడియా ప్రతినిధి దగ్గరైనా ఉందా? నేను బహిరంగంగా సవాలు విసురుతున్నా ఉన్నా. ఎవరు ఆ ఎమ్మెల్సీ పేరు నేను అడుగుతున్నా అన్నా. నాకు గన్మ్యాన్లు అనేది కేవలం అవాస్తవం. నా గన్మ్యాన్లు ఎవరైనా ఎస్ఎల్ఆర్ పట్టుకొని తిరిగారా? AK-47 పట్టుకొని తిరిగారా? నేను రాజకీయ ప్రతినిధులతో ఉన్నటువంటి సత్సంబంధాలతో ఈరోజు కూడా నాకు తెలంగాణలో చాలా రాజకీయ మిత్రులతో మంచి పరిచయాలు ఉన్నాయి. నాకు మన దగ్గర కంటే మంచి పట్టు నాకు తెలంగాణలో ఉన్నది. ఈరోజు నేను బోర్డర్ దాటి అవతలకి వెళ్తే మీరు చెప్పినట్టు ఇప్పుడు కూడా 10 వెహికల్స్ నా వెనక వస్తాయి. ఎందుకు? మేము చేసినటువంటి కార్యక్రమాలన్నా, మేము చేసినటువంటి సేవ. ఈరోజు మేము మానభంగం చేసి జైలుకి వెళ్ళలేదన్నా, మర్డర్లు చేసి జైలుకి వెళ్ళలేదు, గుళ్ళ విగ్రహాలు దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళా, ఒక గిరిజన మహిళని రేప్ చేసి చంపేస్తే ఆ విషయాల్లో జైలుకి వెళ్ళాం. మేము ప్రజలకు సేవ చేసినందుకు మాకు దక్కిన గౌరవం ఏంటంటే తప్పుడోడు అనేటువంటి బురద. కాబట్టి నేను ఒకటేనా, నా గురించి మాట్లాడేటువంటి ప్రతి వ్యక్తి కూడా, నన్ను ప్రశ్నించేటువంటి ప్రతి వ్యక్తి కూడా, నా కేసు ఏదైనా ఉన్నదా? ఇప్పుడు నన్ను తీసుకెళ్లారన్నా, ఒక ఆరోపణ మీద తీసుకెళ్లారు, మంచిది. నన్ను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించలేదంటే ఆరోపణ తప్పనే కదా. ఆ ఆరోపణ తప్పనా నిజమనా? తరువాత ఎక్కడ కోల్పోయామో అక్కడే సాధించుకోవాలనే ఒక లక్ష్యంతోనే 2024 ఎన్నికల ముందు నేను కానీ మా సహోదరుడు మాణిక్యం కానీ, ఆయన పక్క ఊరు అయినప్పటికీ మాచర్ల శాసనసభ్యుడు, నాటి శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సామాన్యులు ఎదురుగా నిలబడంటే చిన్న విషయం కాదు. ఆ రోజు మేము నిలబడ్డాం. మా మీద హత్యా ప్రయత్నాలు చేశారు, మాణిక్యం గారిని లిటరల్లీ చంపడానికి ప్రయత్నం చేశారు, మీరందరూ చూశారు. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు వెన్నుగా నిలబడి, ఆయన హైదరాబాద్ అయిన సొంత ఇంట్లో మేము ఉన్నాం, ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఏబిఎన్ వేదికగా మేమిద్దరం మాట్లాడినటువంటి న్యూస్ కూడా మీరందరూ చూస్తుంటారు. కాబట్టి మేము ఒకటనా, మేము అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి. భయం అనేది మాలో లేదు. ఎందుకంటే విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థి నాయకుడిగా మా జీవితం ప్రారంభమైంది. నన్ను మొదటి నుంచి ఫాలో అవుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ నా జీవితం చాలా క్లుప్తంగా అర్థమైంది. మధ్యలో ఈ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన తర్వాత ఫాలో అయినటువంటి వ్యక్తులకి నాకు తెలియదు. చాలామంది నా గురించి తప్పుడు ప్రచారం జరిగితే చాలామంది మీడియా సోదరులు కూడా నాకు బలంగా
నా కోసం వెన్నుదన్నుగా నిలబడ్డారు. లేదు మేము చూసాం, మేము వెళ్ళాం, ఆయన అలాంటోడు కాదు, ఇది కేవలం తప్పుడు ప్రచారం, రాజకీయ ప్రచారం. చాలామంది మీడియా సోదరులు నాకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. చాలామంది మాచర్ల ప్రముఖులు, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కూడా నా కోసం వచ్చి ఇది అన్యాయం, మీ మీద ఇలా చేయడం ఏంటి, మిమ్మల్ని ఇలా ఎందుకు చేశారని బాధపడినటువంటి పరిస్థితి. నన్ను మిడ్ నైట్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లేటువంటి టైంలో ఇదే పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు అదే లైవ్ స్పాట్లో ఉన్నాడో లేదో ప్రమాణం చేయమను. ఎవరైతే ఇప్పుడు కారంపూడిలో సిఐగా పనిచేసినటువంటి జయకుమారు, ఇతని ఆధ్వర్యంలో కదా ఇది మొత్తం జరిగింది. వెంకటేశ్వర నాయకుని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టినందుకే జయకుమారి కారంపూడి సిఐకి ఇచ్చారు. మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి. నా ప్రచారం ఆగిన 3వ రోజో 4వ రోజో ఆయన కారంపూడి సిఐకి వస్తాడు. జయకుమార్ గారు నా కుటుంబాన్ని వేధించాడు, నా సహోదరిని వేధించాడు, నా కుటుంబ సభ్యుల్ని ఇచ్చామన్నా. నేను ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికే ఫైల్ ఇచ్చున్నాం, నడుస్తుంది ఆల్రెడీ. రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఐజీ సునీల్ నాయక్ గారు ఎవరైతే ఉన్నారో, నేను కూడా అతని విక్టిమ్ కాబట్టి ఆ కేసులో నా పాత్ర కూడా ఉంది కాబట్టి నడుస్తూ ఉంది. తప్పకుండా ఈరోజు ఐజీ సునీల్ కుమార్ నాయక్ బయటకు వచ్చేసి నేను ఏదో గిరిజన బిడ్డని, ఆ రోజు నేను కనబడలేదని గిరిజన బిడ్డనని, నేను అదే బంజారా బిడ్డని కదా, నేను అదే పల్నాడు ప్రాంతంలో పుట్టాను కదా. అరే అమాయకంగా మా వాడిని ఇబ్బంది పెడతా ఉన్నారే, ఇది తప్పు. ఆయన నోటితో ఆయనే అన్నాడా? ఆయన నోటితో ఆయనే అన్నాడు, వెంకటేశ్వర్లు మీ మాచర్ల శాసనసభ్యుడు ఆదేశాల మేరకే మిమ్మల్ని కిడ్నాప్ చేశాం, మిమ్మల్ని ఆర్థికంగా బలహీన చేయడమే లక్ష్యం, మీరు మాచర్లో తిరిగితే మిమ్మల్ని చంపేస్తాం అని ఐజీ సునీల్ నాయక్ డైరెక్ట్గా చెప్పాడు. నాకు చెప్పలేదని రమ్మను, ప్రమాణం చేయమను. మీరు తెలియజేసినట్టుగా ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నటువంటి తర్వాత మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు చర్చ కూర్చుంటే మీడియేటర్గా నేను ఉంటాను అన్నాను. మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు ఏంటి, మీరు ఎందుకు ఈ సాహసం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు గడిచిన కొన్ని రోజులుగా గౌరవ శాసనసభ్యులు అలానే మాజీ శాసనసభ్యులు మాచర్ల అభివృద్ధి మీద జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితుల మీద మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు చెప్తా ఉంటే, మసిబూసి మారేడు కాయ చేస్తూ మేమే చేశాం, అసలు వరకపుడిశాలకు అనుమతులే రాలేదు ఇప్పటి వరకు, ఇంకా చాలా అనుమతులు రావాలి, ఎలక్షన్ ముందు మీరు ఎలా జేసీబీలు పెట్టి కార్యక్రమం పనులు మొదలు పెట్టారు, ఎలా సాధ్యం అది? అలానే ఎయిర్పోర్ట్ స్థలాల్లో కుంభకోణాలు అనేవి ఉన్నాయి. అలానే నకిలీ పాస్ పుస్తకాలు మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా తక్కువలో తక్కువ 15,000 నుంచి 20,000 ఎకరాల వరకు నకిలీ పాస్ పుస్తకాలను చేసి వాటి మీద బ్యాంకు లోన్లు తీసుకొచ్చారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి బాధితులు ఎవరో, వాటిని నిర్వహించినటువంటి వ్యక్తులు ఎవరో ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి మాచర్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు మేము పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉంటారు. మాచర్ల అభివృద్ధి గురించి, మాచర్ల సంక్షేమం గురించి, మాచర్ల పురోగతి గురించి కూటమి ప్రభుత్వం చేసింది ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఏంటో నేనే హోస్టుగా ఉండి ఇటు ఎమ్మెల్యే గారు ఇటు మాజీ ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టి మాచర్ల విద్యార్థులను కావచ్చు, పుర ప్రముఖులందరినీ కూడా ఇన్వైట్ చేసి పెడదామని ఆలోచిస్తున్నా. మీరు సిద్ధపడితే, ధైర్యం ఉంటే నాకు తెలియజేస్తారా, లేకపోతే మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తారా, తెలియజేయండి. పలానా డేట్ మేము సిద్ధంగా ఉన్నామని నేను మా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి, అయ్యా మీరు రావాల్సిందని పట్టుబట్టి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను నేను. ఎందుకంటే మీరు రారు, అది జరగదంటే మీరు రారు. ఎందుకంటే వాస్తవాలు ఇప్పుడు నేను చెప్తే మీరు చెప్తే కాదబ్బా. ఈ మాచర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాస్తవాలు గ్రహించారు. ఈరోజు చిరు వ్యాపారుల దగ్గర నుంచి కొబ్బరి బోండాల బండి దగ్గర నుంచి పెద్ద స్థాయి వ్యాపారుల వరకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో గత ప్రభుత్వంలో అందరం చూసాం. పెద్ద పెద్ద వ్యక్తులు, ఆ రోజు నేను చాలా చిన్నవాడిని, నా స్థాయి చాలా చిన్నది, నేను పెద్ద విషయం కాదు వాళ్ళకి, ప్రభుత్వంలో చాలా బలమైనటువంటి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. అలాంటిది ఈరోజు అలాంటి పరిస్థితులు ఏమున్నాయా? ఎవరైనా సరే మాచర్ల ప్రస్తుత శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఎవరి దగ్గరైనా ఒక 10 రూపాయలు తీసుకున్నారు, ఒక 1,00,000 రూపాయలు తీసుకున్నారు, ఎవరైనా నిరూపించగలరా? ఈ రోజు కూడా ఆయన అప్పులు చేస్తూ ఎంప్లాయీస్ జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా అప్పులు చేస్తూ తన పనులు తను కొనసాగిస్తున్నారు. ఏంటి ఆయన సంపాదించింది? మీరు 5 సంవత్సరాల కాలంలో 3,000 కోట్లు 4,000 కోట్లు అంటున్నారు. వాస్తవమే, అది వాస్తవాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నిప్పులేంది పొగ రాదు కదా, పొగ వస్తుందంటే ఎక్కడో సంథింగ్ ఉంది కాబట్టే కదా. కాబట్టి ఈ సందర్భంగా తప్పుడు ప్రచారాలు మానుకుందాం. అది ఏ పార్టీ వారైనా సరే నిజాయితీగా, నిబద్ధతగా, సరే వెంకటేశ్వర్లు నాయక్ తప్పు చేశాడా, ఒప్పు చేశాడా, వెంకటేశ్వర నాయక్ తప్పు చేస్తే న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది శిక్షించడానికి. మీరు పనిగట్టుకొని పేటీఎం కూలీలు తీసుకొని ఏదో డబ్బా కొట్టినంత మాత్రాన్ని ఇక్కడ నమ్మడానికి ఎవరు వెర్రి గొర్రెలు లేరు. ఆ రోజులు పోయినాయి. మాచర్ల ప్రజలు వెర్రి గొర్రెలు ఎవరు లేరు. చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో నాలెడ్జితో వాళ్ళందరూ మేల్కొన్నారు కాబట్టి నిన్న మాకు 33,000 ఘన మెజారిటీ వచ్చింది. నిజంగా మాచర్ల ప్రజలు బ్రహ్మారెడ్డి గారిని నమ్మకపోతే, బ్రహ్మారెడ్డి గారి పక్షాన్ని నిలబడకపోయి ఉంటే ఈరోజు ఇంత ఘన మెజారిటీ మాకు వచ్చి ఉంటుందా? రాబోయేటువంటి రోజుల్లో కూడా నేను చెప్తా ఉన్నాం కదా, 10 నుంచి 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉండబోతుంది. ఈ మాచర్లని జూలకంటి బ్రహ్మారెడ్డి గారే పరిపాలించబోతున్నారు.
ఎప్పుడైతే మీ అరాచకాలు ఆకృత్యాలు మానుకున్నన్ని రోజులు ఈ ప్రాంత ప్రజలు మీకు రాజకీయ సమాధి కట్టేశారు. ఆ రాజకీయ సమాధిలోనే మీ జీవితం ముగుస్తుంది. ఇదే అక్షర సత్యం, ఎవరు మార్చలేనటువంటి సత్యం. కాబట్టి పిన్నెల్లి రాజ్యాంగం లేకపోతే పిన్నెల్లి దళం ఇలాంటి పదాలు వాడడం మానుకోండి. యువసేన గివసేన పెట్టుకోండి, మానేటువంటి తప్పులే. కానీ రాజ్యాంగం ఈ దేశానికి ఉన్నది ఒకే ఒక రాజ్యాంగం, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని కించపరిచినా, ఆ రాజ్యాంగాన్ని ఎవరైనా విమర్శించినా, ఆ రాజ్యాంగం వ్యతిరేకంగా ఎవరైనా వివరించినా వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టే విధంగా కూడా రాబోయేటువంటి రోజుల్లో రేపో ఎల్లుండో కూడా గౌరవ జిల్లా ఎస్పీ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం ఈ అంశానికి సంబంధించి. రాజ్యాంగ స్ఫూర్తికి ఇది వ్యతిరేకమైనటువంటి విధానం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి మాచర్ల అభివృద్ధికి రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి అందరం కంకణబద్దులు అవుదామని నేను అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాను.